అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ తుర్కపల్లిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు తుర్కపల్లి విలేజ్లో దాదాపు 11 లక్షల వ్యయంతో తాగునీటి పైప్లైన్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రాంతంలో 99% పనులు అన్ని పూర్తి చేశామని, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, సిసి రోడ్లు, బాక్స్ డ్రైన్ పనులు పూర్తి చేశామని తెలిపారు. అలాగే 2-3 చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొబ్బలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డూరెడ్డి, విష్ణు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సార్ 20 మన 10 తెచ్చిన ఫస్ట్ 10 అని ఆడికి 10 విలేజ్ చాలా ఓల్డెస్ట్ విలేజ్. ఇక్కడ ఇది ఒక గ్రామ పంచాయతీ ఉండే అప్పుడు. ఇట్లాంటి మనకు 4 గ్రామ పంచాయతీలు కూడా మన 133 డివిజన్లో కలవడం జరిగింది. అక్కడ కౌకూర్, ఇక్కడ తుర్కపల్లి, మచ్చబొల్లారం, అల్వాల్, ఈ గ్రామ పంచాయతీలు అన్నీ కలిసి అప్పుడు మనకు 133 డివిజన్ అయింది. ఇది అప్పట్లో ఓల్డెస్ట్ విలేజ్. ఇక్కడ ఆల్మోస్ట్ 99% వర్క్స్ అన్ని కంప్లీట్ చేసాం. డ్రైనేజెస్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, బోర్స్, రోడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క వర్క్, బాక్స్ డ్రైన్స్ కానివ్వండి. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ నుండి మొత్తం వాటర్ అంతా ఈ విలేజ్ త్రూయే అలాంగ్ ద ట్రాక్ తుర్కపల్లి నుండి అలా మన అల్వాల్ చెరువులోకి వెళ్తుంది. ఆ డ్రైనేజ్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉండే, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఒక 3 వర్క్స్ రీసెంట్గా పెట్టించాము. ఒకటేమో 6.5 lakhs, ఒకటి 5.5 lakhs. ఇవాళ 8 inches లైన్ మనము టెంకాయ కొట్టుకోవడం జరిగింది. ఇట్లాంటి చిన్న వర్క్స్ ఇంకేమున్నా కానీ త్వరలో ఈ తుర్కపల్లిలో కంప్లీట్ చేసి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వితౌట్ ఎనీ వర్క్స్ లేకుండా కంప్లీట్ చేద్దామని తెలియజేస్తున్నాం. మా తుర్కపల్లి ప్రజలందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ థ్యాంక్స్.